హాయ్ ఇండియా సౌత్ ఆఫ్రికా 3 వన్డేల సిరీస్ భాగంగా అయితే ఫస్ట్ వన్డే అయితే చాలా ఈజీగా సునాయాసంగా గెలిచారండి. అందులో ముఖ్య పాత్ర అయితే హర్షదీప్ అలానే ఆవేష్ ఖాన్. ముందు ఫస్ట్ వికెట్లు తీసింది హర్షదీప్. చాలా స్టార్టింగ్ 2 ఓవర్ నుంచే అటాక్ మొదలైంది. ఇంకా కంటిన్యూషన్ వికెట్ పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే 2 వికెట్ పడటం, ఆ తర్వాత మళ్ళీ కొంచెం కుదురుకొని జార్జి కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మధ్యలో మళ్ళీ మిల్లర్ కూడా కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్స్ కూడా అక్కడ నిలబడలేదు. క్లాసన్ కావచ్చు, అలానే ఇంకా మార్కరమ్ కావచ్చు, లేకుంటే వ్యాండర్సన్ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి అయితే పెద్ద రన్స్ ఏం రాలేదు. స్టార్టింగ్ 2 వికెట్లు కొట్టిన తర్వాత అయితే కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత మళ్ళీ వరుస వికెట్లు పడుకుంటా దాదాపు 116కే ఆల్అవుట్ అయిపోవడం చూసాం. 27 ఓవర్లు నియర్ అయిపోయింది. 116 ఓవర్లు చేయగలిగారు. ఇంకా ఆ తర్వాత మనోళ్ళు బ్యాటింగ్ చేసి తర్వాత చాలా ఈజీగానే 16 ఓవర్లకి అంటే నియర్ 17 ఓవర్లకి కంప్లీట్ చేశారు. 117 టార్గెట్ని అయితే 2 వికెట్లు కోల్పోయారు. స్టార్టింగ్లో రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆడేది లేదు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ కావచ్చు, డెబ్యూ అయింది. సాయి సుదర్శన్ అలానే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా 50 చేశారు. సాయి సుదర్శన్ మంచి ఇంపాక్ట్ అయితే కలిగించాడు. ఒక నమ్మకమైన బ్యాట్స్మెన్, ఫ్యూచర్ స్టార్ అనుకున్నాం మనం ముందే. అతను ఫ్యూచర్ ఖచ్చితంగా వన్డేల్లో అతనికి మంచి ప్లేస్ అయితే ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తుంది అతను ఆడిన తీరును చూస్తే. ఓవరాల్గా అయితే మ్యాచ్ సునాయాసంగా అయిపోయింది. ఎందుకంటే 2 టీములు కూడా కొత్త ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. అన్ని కూడా సెకండ్ టీంతోనే ముందుకు దిగాయి. వాళ్ళ పక్కన మార్కరమ్, క్లాసెన్, అలానే మిల్లర్, అలానే వ్యాంటర్సన్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బౌలర్స్ కానీ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే. మన సైడ్ కూడా ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, కేఎల్ రాహుల్ వీళ్ళు తప్ప మిగతా అంతా కొంచెం ఓల్డ్ అంటే న్యూ జనరేషన్ ఉంది. హర్షదీప్ కావచ్చు, ఆవేష్ ఖాన్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, గైక్వాడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎమర్జ్ అవుతూ ఉన్నారు ఫ్యూచర్ స్టార్స్గా. వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన వచ్చింది. సాయి సుదర్శన్ ఒక మంచి నాక్ ఆడడం చూసాం. అలానే ఆవేష్ ఖాన్ నుంచి, హర్షదీప్ నుంచి చాలా రోజుల తర్వాత అయితే హర్షదీప్ అయితే సీము స్వింగ్ 2 ఉండటంతో అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని ఎక్కడ కుదురుకొని లేదు. వరుస వికెట్లు పడుతూనే ఉన్నాయి. 52 అయితే 3 వికెట్లు పడ్డాం. స్టార్టింగ్లో 2 వికెట్లు, ఆల్మోస్ట్ అక్కడే మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇంకా చిన్నగా ఆడి శంషి కూడా లాస్ట్లో 11 రన్స్ చేశాడు. అంత లేకుంటే ఇంకా లో స్కోర్ అయితే ఉండేది వాళ్ళది. ఓవరాల్ చూసుకుంటే మంచి ప్రదర్శన వచ్చింది. మరి సీమింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు హర్షదీప్ లెఫ్ట్ హ్యాండర్ ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. మన T20లో కూడా వన్డే వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ కావాల్సింది, కానీ అతను సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఈసారి T20 వరల్డ్ కప్లో అయితే ఖచ్చితంగా హర్షదీప్కి అయితే ప్లేస్ ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే లెఫ్ట్ హ్యాండర్ పేసర్ వల్ల ఉపయోగాలు తెలుసు కదా. జహీర్ ఖాన్ ఒకప్పుడు చాలా వికెట్లు తీసేవాడు. స్టార్టింగ్ పవర్ ప్లేలు వికెట్లు పడుతూ ఉండేవి. అలానే ఇప్పుడు హర్షదీప్ కూడా కొంచెం ఫామ్లోకి వచ్చి అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న దీనికి వన్డే వరల్డ్ కప్కు ముందు జరిగిన సిరీస్లో దేంట్లో కూడా అతను ప్రదర్శన బాగలేదు. ఎక్కువ రన్స్కి అయితే వెళ్ళిపోవడం చూసాం. కానీ వన్డే దాంట్లో అయితే మంచిగా ఆడడం చూసాం. చూద్దాం, మంచి భవిష్యత్తు ఉంది అతనికైతే. ఇంకా ఏజ్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవుతారు అతను అయితే బౌలింగ్ పరంగా అయితే. చూద్దాం, చాలా స్లోవర్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. కానీ సౌత్ ఆఫ్రికా బౌన్సీ పిచ్చర్స్, స్వింగ్ ఉంటుంది, పేస్ ఉంటుంది, అన్నిటికీ బౌలర్కి అనుకూలంగా ఉంటుంది సౌత్ ఆఫ్రికా. అందులో ఖచ్చితంగా ఆవేష్ ఖాన్ అలానే హర్షదీప్ ఇద్దరు కూడా మంచిగా తీశారు. హర్షదీప్ అయితే 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు, వీళ్ళిద్దరు కలిసి 9 వికెట్లు క్లోజ్ చేశారు. లాస్ట్లో కుల్దీప్కి 1 వికెట్ రావడం చూసాం. ఓవరాల్గా అయితే ఆల్అవుట్ అయిపోయారు 116కే. ఇది 116 రన్స్ అనేసి ఈజీగా సునాయాసంగా అయితే ఛేజించారు. మన సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఎక్కడ కూడా తడబడలేదు, నీట్గా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. లాస్ట్లో వికెట్ పడ్డప్పటికీ ఇంకా తిలక్ వర్మ వచ్చాడు. తర్వాత అతనికి రన్స్ ఏం లేవు, 1 రన్ చేశాడు. ఓవరాల్గా అయితే ఫస్ట్ వన్డే అయితే చాలా డల్గా ముగిసిపోయింది అనుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే 2 టీంలు కూడా యంగ్ టీంతో ముందుకు వచ్చాయి కాబట్టి సీనియర్ లేకుండా వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏం లేకుండానే మ్యాచ్ అయితే ముగిసిపోయింది.